నా క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఓన్లీ ప్రాక్టీసెస్. నా క్లాసెస్‌లో థియరీ తక్కువ ఉంటుంది. మెయిన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే థియరీ యూట్యూబ్‌లో ఆర్ ఇన్‌స్టాలో ఆర్ ఎనీవేర్ చాలా చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు. బట్ ప్రాక్టికల్ లేదు. ఎప్పుడైతే నాలెడ్జ్ ఎక్కడైనా దొరుకుతుంది. అందుకే కదా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ లైక్ టోటల్లీ ఏదైనా సరే ప్రాక్టికల్ ఉంటేనే మనం ఏదైనా ఈజీగా నేర్చుకోగలుగుతాం. అండ్ ఈజీగా థియరీ నేర్చుకున్న దానికన్నా ఎప్పుడైతే ప్రాక్టికల్ చేస్తామో అప్పుడే మనకు దాన్ని పూర్తి అర్థమవుతుంది. అండ్ ప్రాక్టికల్ ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్‌గా అన్నీ టోటల్ అన్ని డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. ఓకే. ఓకే. ఇందుకు దీనికోసం అనే ఒక టోటల్ డాట్స్ అన్ని కనెక్ట్ అయిపోతాయి. రైట్. సో, నా క్లాసెస్‌లో కూడా అదే జరుగుతుంది. ఓన్లీ ప్రాక్టికల్ ఉంటుంది. సో, ఈ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నాలెడ్జ్ ఒక 1, 2 మంత్స్ వరకు నేనసలు నాలెడ్జే షేర్ చేయలేను. డైరెక్ట్ ప్రాక్టికల్ వాట్ ఈస్ వాట్, హౌ బ్రెయిన్ వర్క్స్ అంటే డెప్త్‌గా ఏం చెప్పకుండా డైరెక్ట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేపించాను. సో, ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో దాని నుండి వాళ్ళకు నాట్ ఓన్లీ మనీ ఒక్కటే దగ్గర మాత్రమే వాళ్ళకి రిజల్ట్ కనిపించలేదు. లైక్ టోటల్లీ హెల్త్ పరంగా అండ్ ఆల్సో వాళ్ళ వాళ్ళ యొక్క లేజినెస్ ప్యాటర్న్ బ్రేక్ అయిపోయింది. ద సేమ్ టైమ్ వాళ్ళ హెల్త్ కాన్షియస్ కూడా మారిపోయారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ లైఫ్‌లో సమ్ జాబ్ చేస్తున్న వాళ్ళకు ఇన్సెంటివ్స్ కావచ్చు. అండ్ ఆల్సో మనీ అట్రాక్ట్ చేయడం లైక్ జాబ్‌లో వాళ్ళ యొక్క సాలరీ ఇంక్రీజ్ అవ్వడం, బిజినెస్‌లో వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడం ఇవన్నీ చూస్తున్నాను. బట్ నేను చేసేది ప్రాక్టికల్ ఇవన్నీ చేస్తున్నాను. హౌ ఇట్ వర్క్స్ అంటే ఎప్పుడైతే నీ బ్రెయిన్‌ని పర్ఫెక్ట్‌గా ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తావో లైక్ నేను ఎలా అంటున్నా అంటే నువ్వు నీ బాడీని ఫుడ్ ఎంత అవసరమో నీ మైండ్‌కి ఈ ఈ డైలీ ఒక ట్రైన్ చేయడం అనేది చాలా అవసరం. అంటే ఎప్పుడైతే నీ మైండ్ షార్ప్‌గా, పాజిటివ్‌గా ఉంటుందో, ఆటోమేటిక్‌గా నువ్వేం డెసిషన్ తీసుకోవాలనో, అది ఆటోమేటిక్‌గా డెసిషన్స్ అదే తీసుకుంటది. రైట్? నువ్వు ఎప్పుడైతే మంచి డెసిషన్స్ తీసుకుంటావో, ఎగ్జాక్ట్‌లీ నీకు మంచి డెసిషన్ తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైమ్ నీకెప్పుడు పాజిటివ్‌నే చూయిస్తా ఉంటే నీ మైండ్‌కి, పాజిటివ్‌ని అట్రాక్ట్ చేస్తది. మనం ఏం చెప్పుకున్నాం, నేను ఎప్పటినుంచో చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్స్‌ని అబ్జర్వ్ చేయండి. మీరు డే అంతా ఏ ఫీలింగ్స్‌తోని ఉంటారు? నెగెటివ్ ఉంటున్నారా? సాడ్‌గా ఉంటున్నారా? కోపంగా ఉంటున్నారా? లైక్ ఇలా మీరు ఎప్పుడైతే మీ పాజిటివిటీని ట్రైన్ చేస్తా ఉంటారో, లైక్ గమనించండి ఎన్నో ఇయర్స్ నుంచి మీరు నెగెటివ్‌ని ట్రైన్ చేస్తా ఉన్నారు. నెగెటివ్ ప్యాటర్న్‌ని ట్రైన్ చేస్తా ఉన్నారు. అందుకే ప్యాటర్న్ బిల్డ్ అయింది. ఎంతోమంది లైఫ్‌లోకి మంచి రిలేషన్‌షిప్ కావచ్చు, మంచి జాబ్ కావచ్చు, ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు? మనీ డెబిట్స్ ఎందుకు చూస్తున్నారంటే, ఫస్ట్ ఎలానైతే ఫీల్ అయినావో మనీ గురించి, ఎగ్జాక్ట్‌లీ అవే ఫీలింగ్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతా ఉన్నాయి. ఎందుకోసం అనంటే, నువ్వు దాన్ని హాబిట్‌లాగా మార్చేసినావు. దానికి సంబంధించిన సిట్యుయేషన్స్ అన్నీ డిఫరెంట్ ఉంటున్నాయి. కానీ, ఆ ఎమోషన్ మాత్రం అలానే ఉంటుంది. నేను చెప్తున్నా అర్థమైతుందా? సో, నేనేం చెప్తున్నానంటే, మీరు డైలీ ప్రాక్టీస్ అన్నా చేయండి. మీ మీ మైండ్‌కి ఒక వర్క్ ఇవ్వండి. అంటే లైక్ నేను చేయించేది ఏందంటే, మీ మైండ్‌లో ఉన్న టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంది అనంటే, మీ మైండ్‌లో ఉన్న ఎన్నో నెగెటివ్ ఎమోషన్స్‌ని వాటిని డిలీట్ చేయండి. లైక్ టోటల్లీ ఆ యొక్క ఎమోషన్స్‌ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ పాజిటివ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే పాజిటివిటీ మీ బాడీలో టోటల్లీ ఆ ఫీలింగ్ ఉంటుందో, ఆటోమేటిక్‌గా పాజిటివ్ ఫీలింగ్‌కి సంబంధించిన ఏమేం సిట్యుయేషన్స్ ఉన్నాయో అవన్నీ అట్రాక్ట్ అవుతాయి. లైక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ లైఫ్‌లో నెగెటివ్‌ని ఎప్పుడైతే ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసిర్రో, నెగెటివ్‌ని ఉంచుకున్నారో ఆటోమేటిక్‌గా నెగెటివ్ సిట్యుయేషన్స్ అట్రాక్ట్ అయినాయి. అలాగే పాజిటివ్ ఉంచుకుంటే పాజిటివ్ సిట్యుయేషన్ అట్రాక్ట్ అవుతాయి. అంతే సింపుల్. సో, మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు పాజిటివ్‌గా ఉండండి. లైక్ మంచి మంచి ఫీలింగ్‌ని ఎప్పుడు చిన్న చిన్న దానికి కూడా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవ్వండి. లైక్ చిన్న చిన్న సక్సెస్‌ని కూడా ఎంజాయ్ చేయండి. ఇలా లేదు నాకింకా డెప్త్‌గా నేర్చుకోవాలి, నాకు ప్రాక్టికల్ కావాలి, నాకు ప్రాక్టికల్ చేస్తేనే నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు ప్రాక్టికల్ చేస్తేనే నేను ముందుకెళ్తా అని నీకనిపిస్తే రియల్లీ చెప్తున్నాను. నేను నీ ఇష్టం అది. లైక్ యాస్ యువర్ విష్. నేను ఫోర్స్ చేయట్లేదు. మీరు దాంట్లోకొచ్చి జాయిన్ అవుతే ఒక 1 మంత్ ఒక కన్సిస్టెన్సీగా ఒక 1 మంత్ వచ్చి కూర్చోండి అంతే. ఓన్లీ జస్ట్ 30 మినిట్స్. 30 మినిట్స్ వచ్చి కూర్చోండి సరిపోతది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మిగతా అంతా నేనే చేపిస్తాను. నేను చెప్పింది మీరు ఫాలో అవుతే సరిపోతది. అక్కడ కూర్చోండి ఆటోమేటిక్‌గా మీరు చేస్తానే ఉంటారు. సో, దీన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో, నా లైఫ్‌లో చాలా చేంజెస్ చూసినా, చాలామంది నేను నాకన్నా ఎక్కువ చేంజెస్ వాళ్ళ లైఫ్‌లో కనిపిస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ నేను స్టార్ట్ చేసింది కూడా ఇందుకే. నా సమ్ కైండ్ ఆఫ్ పీపుల్‌లో చేంజెస్‌ని చూడాలని అంతే. లైక్ ఎప్పుడైతే వాళ్ళు చెప్పే సక్సెస్ స్టోరీస్ నన్ను ఎంతో మోటివేట్ చేస్తున్నాయి. లైక్ మా మెంటార్స్ చెప్పిందేందంటే వేరే వాళ్ళ బ్లెస్సింగ్స్‌తోని నువ్వు ఆటోమేటిక్‌గా పైకొస్తావని. లైక్ ఆ బ్లెస్సింగ్స్ ఈస్ మిరాకిల్. లైక్ టోటల్లీ నా మైండ్ సెట్‌ని నా యొక్క ఫీలింగ్స్‌ని, నా ఎనర్జీని చేంజ్ చేస్తున్నాయి. రైట్? మీరు కూడా
100% రియల్లీ చేంజ్ కావాలంటే మీరు ఎక్కువ థింక్ చేయకండి. మనీ ఆర్ వస్తాయా? రావా? డౌట్స్ నో అవన్నీ క్లియర్ చేసేసుకొని చెప్పండి. నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోతున్నాను. బికాస్ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ లైక్ అన్నిటిని నేను ఇలా ఇలా ఉంటుందని ప్రతి ఒక 5 మినిట్స్‌లో, 10 మినిట్స్‌లో చెప్పలేను. సో, మీరు దాన్ని ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఎగ్జాస్ట్ ఒక ఫీలింగ్‌ని, ఒక ఎమోషన్‌ని మీరు ఫీల్ అవుతేనే కదా! దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతేనే కదా! ఎగ్జాక్ట్‌లీ ఏంటి అని అర్థమవుతది. రైట్. ఈ వర్డ్స్‌లో చెప్పడం కన్నా ఎగ్జాక్ట్‌లీ మీరే ప్రాక్టికల్‌గా చూస్తే చాలా చేంజెస్ జరుగుతాయని 100% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. లైక్ ఎవరైతే కన్సిస్టెన్సీ‌గా నా యొక్క ప్రోగ్రామ్స్‌కి, నా యొక్క క్లాసెస్‌కొచ్చారో వాళ్ళకు మిరాకిల్ జరిగాయి. మీకు కూడా జరుగుతాయని 100% హోప్. లైక్ యూనివర్స్‌ని నేను చాలా బాగా అండ్ బలంగా కోరుకుంటున్నాను. మీ లైఫ్‌లో కూడా సమ్ చేంజెస్ జరగాలని. థాంక్ యూ. నేను చాలా ఫాస్ట్‌గా మాట్లాడుతున్నా. ఐ నో లైక్ ఆ యొక్క ఎక్సైట్‌మెంట్ అయిన మైండ్ ఆల్సో చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంటాయి. ఇట్స్ ఓకే ఫైన్. థాంక్ యూ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.